మెగాస్టార్ ప్రభాస్ కల్కి మూవీ కోసం ఎంతలా అందరూ వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 27వ తేదీ ఎప్పుడు వస్తుందా, థియేటర్లలో సినిమా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోనే దిశా పటాని నటిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు చాలామంది స్టార్ నటీనటులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన అమితాబ్ గ్లిమ్స్, ప్రభాస్ యాడ్స్, పోస్టర్స్, యానిమేషన్ సిరీస్కు సంబంధించి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ వెహికల్ బుజ్జికి అయితే ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో కల్కి మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ని మరింత పెంచారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో స్పెషల్ ఈవెంట్స్లు ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. కొత్త ప్రపంచం వెయిట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చిన జూన్ 10వ తేదీన ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దాంతోపాటు కొత్త పోస్టర్ను విడుదల చేశారు. అందులో ప్రభాస్ వేరే లెవెల్లో ఉన్నారు. మట్టి దిబ్బపై భైరవ రోల్లో ఆకాశం వైపు చూస్తూ కనిపించారు. పోస్టర్పై రైటప్తో మరింత బస్ క్రియేట్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారా, లేదా అందుకోసం ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహిస్తారా అన్న విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ముంబైలో ఈవెంట్ ఏర్పాటు చేసి ట్రైలర్ను రిలీజ్ చేస్తారని రీసెంట్గా టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే భారత పురాణాల ఆధారంగా నాగశ్విన్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మహావిష్ణువు చివరి అవతారమైన కల్కి ఆధారంగా ప్రభాస్ రోల్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో స్పెషల్ వెహికల్ బుజ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తుంది. 600 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.